బ్రేకింగ్లో చూస్తున్నాం. హైదరాబాద్ గన్ పార్క్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు. పొంగులేటిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలంటూ డిమాండ్ చేశారు. రాఘవ కన్స్ట్రక్షన్ సక్రమాలపై హౌస్ కమిటీ వేయాలని, హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలంటూ వారంతా డిమాండ్ చేశారు. గన్ పార్క్ నుంచి శాసన మండలికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ర్యాలీగా వెళ్లారు. అడ్డుకోవాలి 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 రాఘవ కన్స్ట్రక్షన్ దోపిడీని అడ్డుకోవాలి బర్తరఫ్ చేయాలి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బచావ్ అవినీతి మంత్రిని వెంటనే తొలగించాలి అవినీతి మంత్రిని వెంటనే తొలగించాలి. హైదరాబాద్ గన్ పార్క్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు. పొంగులేటిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలంటూ వారంతా డిమాండ్ చేశారు. రాఘవ కన్స్ట్రక్షన్ సక్రమాలపై హౌస్ కమిటీ వేయాలని, హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ సైదులు సిద్ధంగా ఉన్నారు. సైదులు, శాసనమండలి అంతా కూడా చాలా గందరగోళంగా ఉంది. విపక్ష సభ్యులు విపరీతమైన నినాదాలు చేస్తున్నారు. ఇప్పటివరకు ఆ లైవ్ కూడా చూసాం మనం. ఏం జరుగుతోంది? యాక్చువల్లీ గన్ పార్క్ నుంచి నిరసనగా అక్కడికి వెళ్ళారంటున్నారు. రమణ, నిన్నటి నుంచి అంటే బీఆర్ఎస్ ఒకటే డిమాండ్ చేస్తుంది. ఇటు శాసనసభలో నిన్న, ఈరోజు శాసన మండలిలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెందినటువంటి రాఘవ కన్స్ట్రక్షన్స్ అక్రమ మైనింగ్ చేస్తుందని ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తుంది. అనుమతులు లేనటువంటి ఒక అక్రమ మైనింగ్ పై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసినప్పుడు పెనాల్టీ వేసి చేతులు దులుపుకున్నారని బీఆర్ఎస్ అంటుంది. 2 సార్లు ఫిర్యాదు చేస్తే అక్రమ మైనింగ్ పై హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి ముఖ్యంగా ఓవరాల్ కానుకొని రాజేంద్ర నగర్, మానస హిల్స్, అదేవిధంగా కోత్వాలగూడలో రాఘవ కన్స్ట్రక్షన్ అక్రమ మైనింగ్ పై ఫిర్యాదు చేసినప్పుడు పెనాల్టీ 28 లక్షల రూపాయల పెనాల్టీ వేసి చేతులు దులుపుకున్నారు తప్ప వారిపైన ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అయితే అక్రమ మైనింగ్ చేస్తున్నప్పుడు వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చట్టం చెప్తున్నప్పటికీ సో ఆ మైనింగ్ రాఘవ కన్స్ట్రక్షన్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటే ఒక ప్రజాప్రతినిధిగా బాధ్యతాయుతంగా ఉండాల్సినటువంటి వారే ఇలా అక్రమ మైనింగ్ చేసినప్పుడు వారు బర్తరఫ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నామని బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తుంది. బర్తరఫ్ చేయకుండా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ప్రభుత్వం కాపాడే ప్రయత్నం చేస్తుంది. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కాపాడే ప్రయత్నంలో భాగంగా బీఆర్ఎస్ పైనే ఆరోపణలు చేస్తూ బీఆర్ఎస్ పార్టీ సభ్యులను సస్పెండ్ చేశారని కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తూ ఉంది. కాబట్టి ఈ రోజు కూడా శాసన మండలిలో గన్ పార్క్ వద్ద ఈ రోజు శాసన మండలి ఉదయం 10 గంటలకి ప్రారంభం కాగానే 9:30 గన్ పార్క్ వద్దకు చేరుకున్నారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు. ప్లాకార్డ్స్ తోటి బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అదే డిమాండ్ తోటి ఎమ్మెల్సీలు కూడా అదే డిమాండ్ చేస్తూ రాఘవ కన్స్ట్రక్షన్ అక్రమ మైనింగ్ జరుగుతుంది, ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందని చెప్పేసి నిరసన తెలుపుతూ ప్లాకార్డ్స్ తోటి గన్ పార్క్ నుంచి శాసన మండలి వరకు వచ్చారు. శాసన మండలి లోపలికి వెళ్ళిన తర్వాత మండలి చైర్మన్ పోడియం వద్దకు వెళ్ళి అక్కడ కూర్చొని బైఠాయించి నిరసన కూడా తెలియజేస్తున్నారు. సో సభ్యుల ఆందోళన మధ్య మండలి కొనసాగుతున్నప్పటికీ కూడా మరి కాసేపట్లో వారిని సస్పెండ్ చేస్తారని చెప్పేసి కూడా మనకైతే సమాచారం ఉంటుంది. కానీ శాసనసభలు శాసన మండలం నిన్న, ఈ రోజు ఇటు మండలిలో కూడా అటొకటే చెప్తున్నారు. రాఘవ కన్స్ట్రక్షన్ అక్రమ మైనింగ్ జరుగుతుంది, ఖచ్చితంగా అది మైనింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాబట్టి ఖచ్చితంగా ఆయనపైన చర్యలు తీసుకోవాల్సిందే, లేదంటే మేము పోరాడతాము అని చెప్పేసి కూడా ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. ఓకే, థ్యాంక్ యూ సైదులు.